నిస్వార్థంతో చేసిన పరిపాలనను చరిత్రలో కలిపేయాలనుకుంటే ప్రకృతి తనంతట తానుగా ఆ పాలకుడికి ప్రశంసించింది. దేశంలోనే అగ్రగామిగా నిలిపినటువంటి ఓ మహోన్నత కృషిని మరుగున పడేయాలని చూస్తే అంబరమే ఆ కీర్తిని ప్రపంచానికి చాటుకున్నది. తెలంగాణ 10 ఏళ్ల ప్రగతి వైభవం అనేది దాచేస్తే దాగని సత్యం. ఆ వైభవానికి కారణం ముమ్మాటికి కేసీఆర్ పరిపాలన అన్నది అక్షర సత్యం. సత్యాన్ని చెరిపేయాలనుకోవడం మూర్ఖత్వమే. ఆ మూర్ఖత్వానికి గ్లోబల్ సమ్మిట్ మూతోడ్ సమాధానమిచ్చింది. 100 కోట్ల ఖర్చుతో తనను తాను గొప్పగా ఎలివేట్ చేసుకోవాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేసుకున్నాడు. కానీ తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది. మరో గంటలో సమ్మిట్ ముగుస్తుందనగా రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. తెలంగాణ సమ్మిళిత ప్రగతిని కారణం కేసీఆర్ పాలనని గ్లోబల్ సమ్మిట్ స్పష్టం చేసింది. ఇది కదా ఓ నిస్వార్థ పాలకుడికి కాలం చేసే నిజమైన సాయం. ఓ అకుంఠిత దీక్షాదక్షుడికి ప్రకృతి తనంతట తానుగా ఇచ్చే ప్రశంసా పత్రం. గ్లోబల్ సమ్మిట్ చివరి రోజు రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. బాహుబలి సినిమాలో భల్లాల దేవుని విగ్రహ ప్రతిష్ఠ సీన్ను సమ్మిట్ గుర్తు చేసింది. 100 కోట్ల ఖర్చు పెట్టి ఫేక్ పెట్టుబడులతో అన్యాయుల భూములకు రేలే భూము కోసం రేవంత్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. కేసీఆర్ గొప్పతనం గుర్తించలేని రేవంత్ కబోధి తత్వానికి కళ్ళు బయలుగమ్మే గుణపాఠం నేర్పింది. కేసీఆర్ విజన్ గొప్పతనాన్ని గ్లోబల్ సమ్మిట్ సగర్వంగా ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. ఆర్బీఐ మాజీ గవర్నర్ దౌరి సుబ్బారావు, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్తో పాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ కేసీఆర్ విజన్పై ప్రశంసలు గుప్పించారు. దశాబ్ద కాలంలో తెలంగాణ సాధించిన సమ్మిళిత అభివృద్ధిపై అద్భుతమైన కొనియాడారు. కేసీఆర్ చరిత్రను మరుగున పడేయాలని చూస్తున్న రేవంత్ రెడ్డికి గ్లోబల్ సమ్మిట్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఈ సదస్సు వేదికపై కేసీఆర్ పాలనా దక్షత నింగినంటితే రేవంత్ మొహం మాడిపోయింది. అసలు 2014కు ముందు తెలంగాణ పరిస్థితి ఎలా ఉండేది? దశాబ్ద కాలంలో రాష్ట్ర జీఎస్టీపీ 3 ఎలా పెరిగింది? కేసీఆర్ విజనరీ పాలన వల్లే ఇది సాధ్యమైందని ప్రముఖులు ప్రశంసించారు. రేవంత్ రెడ్డి 100 కోట్లు ఖర్చు చేసి సొంత ప్రచారం చేసుకుందాం అనుకుంటే సీన్ రివర్స్ అయింది. వచ్చిన ప్రముఖులు అదే వేదికపై రేవంత్ రెడ్డి ముందే తెలంగాణ 10 ఏళ్ల జైత్ర యాత్రను ప్రశంసించారు. రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపినటువంటి కేసీఆర్ మోడల్కు కితాబిచ్చారు. కేసీఆర్ చేసిన ప్రగతిని చూడలేని రాజకీయ కబోదులకు వారి మాటలు ఓ కనువిప్పు. ఆనవాళ్లు చెరిపేస్తామని అహంకారంతో విర్రవీగే వాళ్లకు ఆ ప్రశంసలే ఓ అభిశంసన. కేసీఆర్ అంటే హిస్టరీ ఆఫ్ తెలంగాణ.